ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణం, మనం కైవల్య ఉపనిషత్ ఇంచుమించుగా ఆఖరికి వచ్చాము. అంటే ఇప్పటి వరకు మనము సాధనలు చూసాము, సాధన ఫలం చూసాము. ముందు సాక్షాత్తు సాధనలు ఏమిటి అంటే డైరెక్ట్ అన్నమాట. అదేవిధంగా సహకారి సాధనలు, డైరెక్ట్ సాధనకి సహకారి సాధనలకి మీకు కొంచెం తేడా తెలియాలి. ఇప్పుడు కూరగాయలు తీసుకురావడము, రైస్ కడగడము, ఇవన్నీ కూడా రెడీ చేసుకోవడము సహకారి సాధనలే. కానీ స్టవ్ మీద పెట్టి అగ్ని వెలిగించడం అనేది డైరెక్ట్ వంట అవడానికి కారణం. అలా సో ఆ విధంగా మనకి చిత్తశుద్ధి ఏకాగ్రత కోసము కర్మయోగము, ఉపాసన, జపము, భక్తి యోగము చేయడం వలన, నిష్కామ కర్మయోగం వలన అంతఃకరణ శుద్ధి, ఉపాసన భక్తి యోగం వలన మీకు చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత ఏర్పడుతుంది. అప్పుడే మీకు డైరెక్ట్ సాధన ఏమి చేయాలి? ఆ యొక్క ఆత్మస్వరూపతత్వం గురించి శ్రవణం చేయాలి ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు దగ్గర. అదేవిధంగా శ్రవణం తర్వాత సందేహాలు, సంశయాలు నివృత్తి చేసుకోవడానికి మననం చెయ్యాలి. శ్రవణంలో మీకు అజ్ఞానం అనేది కొంతవరకు పోతుంది, మననంలో మీకు సంశయాలు పోతున్నాయి. అయినప్పటికీ మీలో జీర్ణం అవ్వట్లేదు ఆ జ్ఞానం, మీ స్వరూపతత్వం అనేది జ్ఞప్తికి రావట్లేదు. ఎందుకు? జ్ఞానం అయితే తెలుసు మనకు స్పష్టంగా, మన యొక్క సంసార దుఃఖాలు, సుఖాలు అలాగే ఉంటాయి. అంటే అర్థం ఏంటి? మీలో స్వాభావికంగా నరాలు, అణువు, కణము కూడా జీర్ణించుకోవాలంటే, దానిని మీకు అనేక జన్మ నుంచి అలవాట్లుగా ఉన్నటువంటి ఈ సంస్కారం పోవాలంటే నిధిధ్యాసనం చెయ్యాలి. పదే తెలుసుకున్న జ్ఞానాన్ని చింతన చేస్తూ, స్మరణ చేస్తూ దానిలో ఉండడానికి మనం ప్రయత్నిస్తే దానిని నిధిధ్యాసనం అంటారు. ఒక్కొక్క స్థితిలో ఆ నిధిధ్యాసనం పూర్తయినప్పుడు మీకు స్వాభావికంగా నేను ఇప్పుడు ఎలాగైతే మనిషిను అని ఎవరు రోజు నాకు చెప్పక్కర్లేదు. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఎవరైనా వచ్చి నువ్వు మనిషివు అని చెప్పట్లేదు. కానీ నేను మనిషి అని ఎంత స్పష్టంగా, ఎంత దృఢంగా మనకి భావన ఉన్నదో, దృఢంగా ఈ భావనలో అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని కదా, నేను పరమాత్మ కదా, నేను చిదానంద రూపాన్ని కదా, నేనే శివ కదా అని స్వాభావికంగా కలుగుతుంది. ఇది మన యొక్క లక్ష్యం. యత్పరం బ్రహ్మ సర్వాత్మా, చదవండి అమ్మా. యత్పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహత్. సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం. తత్వమేవ తత్. ఇది మహావాక్యం. చూడండి, మనకి సైన్స్ చదువుకునే వాళ్ళకి ఐన్స్టీన్ ఒక మహావాక్యం లాంటిది. ఏంటి? E=mc². అంటే అంతవరకు మనము 2 డైమెన్షనల్ చూసేవాళ్ళం. ఏంటి? దేశం వేరు, కాలం వేరు. అంటే ఈ యొక్క ప్రదేశం వేరు, కాలం వేరు అని చూసేవారు.
ఐన్స్టీన్ వచ్చిన తర్వాత ఏమైందంటే దేశము కాలం వేరువేరు కాదు, వేరువేరుగా మనము దర్శిస్తుంటామని ఐన్స్టీన్ థియరీ ఒకటి వచ్చింది. అది ప్రపంచంలోనే ఒక విప్లవం సృష్టించింది అనమాట. E=mc². దాన్ని ఒక మహావాక్యం అనేది అంటారు సైన్స్లో. ఆ విధంగా ఇది ఒక మహావాక్యం అనమాట. ఏంటి? యత్ పరం బ్రహ్మ. ఉపనిషత్తులు ఈ పరమాత్మని ఈ జగత్తుకి ముఖ్య కారణంగా చెప్పారు. ఏంటి? యత్ సాక్షాత్ అపరోక్షం బ్రహ్మ. యత్ సాక్షాత్ అపరోక్షం బ్రహ్మ. ఇది ఎలా కారణమవుతుంది? యతో వా యమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయం అభిషం విశంతీతి తద్బ్రహ్మేతి తద్విజిజ్ఞాసస్వ స తపో తప్త్వా అని చెప్తారన్నమాట ఉపనిషత్తులు. అంటే అర్థం ఏంటి? ఏదైతే దేని వలనైతే సృష్టి వస్తుందో, దేనిలో అయితే సృష్టి స్థితిగా ఉంటుందో, చివరికి దేనిలో అయితే లయమవుతుందో అదే బ్రహ్మ, అదే నువ్వు తెలుసుకోవలసినటువంటి నీ లక్ష్యము, గమ్యము అని చెప్పింది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? విశ్వస్య ఆయుతనం. అంటే సృష్టి కారణమే కాదు, స్థితి కారణం కూడా. ఎందుకు? దేని నుండి అయితే సృష్టి వచ్చిందో ఆ సృష్టిగా నిలబడాలి కదా. సపోజ్ సముద్రం నుండి బుడగలు వచ్చినాయి కదా, ఆ బుడగలు వచ్చిన వెంటనే పోదు కదా, ఉండాలి కదా. సో ఉండాలంటే దానికి ఒక ఆయుతనం, ఆధారం ఉండాలి కదా. అంటే ఆ పరమాత్మే సృష్టి కారణము, ఆ పరమాత్మే సృష్టి స్థితికి కారణము అని చెప్తున్నారు. ఆయుతనం అంటే ఇల్లు. మన ఆయుతనం ఏంటి? ఈ హౌస్. మన శరీరం ఏమైనా భోగాలు మనం అనుభవించాలనుకోండి, మనకు ఆయుతనం ఏంటి? ఈ శరీరమే మనకు ఆయుతనము. ఈ శరీరము, ఈ ప్రపంచం ఉంటేనే మీరు సుఖదుఖాలు అనుభవించగలరు. లేకపోతే శరీరం పడిపోయిన తర్వాత మీరు ఉన్నప్పటికీ మీరు సుఖదుఖాలు అనుభవించడానికి మీకు శరీరం ఆయుతనం లేదు, శరీరం లేదు. అందువల్ల ఇక్కడ చూడండి, మహతు. ఏంటి మహతు? అత్యంత మహత్వపూర్ణమైనటువంటి శ్రేష్టమైనది. అంటే ఏంటి? విశ్వంలో ఆకాశం కూడా వస్తుంది. ఇక్కడ విశ్వం అంటే ఇంకేదో అనుకోకండి. అంటే ఏంటి? ఆత్మన ఆకాశ సంభూత. నేను చెప్పాను. అంటే ఏంటి? తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. మనం ఏమనుకుంటాము? అరే ఇవన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయిరా అంటారు. అంటే ఆకాశం కూడా నీలో ఉన్నాయి, ఆత్మలో ఉన్నాయి. అంటే ఆకాశం కంటే విశాలమైనది, ఆకాశం కంటే సూక్ష్మమైనది, ఆకాశం కంటే అధికంగా వ్యాపించి ఉన్నది. ఏంటి? శుద్ధ చైతన్య పరమాత్మ. అందువల్ల బ్రహ్మ ఆకాశం కంటే పెద్దది, శ్రేష్టమా కాదు చెప్పండి? ఆకాశం బ్రహ్మ నుంచి పుట్టింది. ప్రళయంలో బ్రహ్మలోని పరమాత్మలోని ఆకాశం కూడా లయమవుతుంది. ఎలా అవుతుంది చూడండి. ఫస్ట్ పరమాత్మ, శుద్ధ చైతన్య పరమాత్మ. దానికి 3 గుణాలు మాయ. సో మాయ నుండి సూక్ష్మ పంచభూతాలు. ఫస్ట్ ఆకాశం, ఆకాశం తర్వాత వాయువు. ఆ పరమాత్మ 3 గుణాల తర్వాత ఆకాశం, ఆకాశం తర్వాత వాయువు, వాయువు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత ఆపహ అంటే నీరు, జలము, జలము తర్వాత పృథివీ, పృథివీ తర్వాత ఆహారం, ఓషధులు, వనస్పతులు, ఆహారము, సకల జీవులు. చెప్పాం కదా. మరి ప్రళయం ఎలా జరుగుతుంది స్వామి అంటే రివర్స్లో జరుగుతుంది ప్రళయం. అంటే ఏంటి? సకల ప్రాణులు, ఈ భూమి అంతా కూడా నీటిలో ప్రళయంలో కలిసిపోతుంది. నీరు వెళ్ళి అగ్నిలో కలిసిపోతుంది, అగ్ని వెళ్ళి వాయువులో కలిసిపోతుంది, వాయువు వెళ్ళి ఆకాశంలో కలిసిపోతుంది, ఆకాశం వెళ్ళి త్రిగుణాత్మకమైన మాయలో అవ్యక్తం అయిపోతుంది, అవ్యక్త మాయ పరమాత్మగానే ఉంటుంది. చూసారా? ఇది రివర్స్ ప్రాసెస్ అన్నమాట ప్రళయం. అందువలన సర్వ ఆత్మ అంటే ఏంటి? మొత్తం సృష్టికి అధిష్టానం. ఇప్పుడు చూడండి, అన్ని జీవుల్లోనూ సచ్చిత్ రూపాల్లో ఉంటుంది. అంటే ఉంటుంది, తెలుస్తుంది. సర్వ ఆత్మ. చూడండి, ఇప్పుడు మనకి సినిమా తెరపైన అనేక బొమ్మలు, పిక్చర్స్ వస్తుంటే పోతుంటాయి. అన్నిట్లో కూడా సత్తు ఉనికి రూపంగా